బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుకి సంబంధించి 7 సర్వీసెస్ ఇచ్చారు. ఆ విషయాలు మీకు ఆల్రెడీ నేను వీడియో చేశాను. అలాగే లైవ్లో కూడా మీకు రకరకాల డౌట్స్ క్లియర్ చేశాను. నేను చెప్పినట్టే మార్నింగ్ ఒక వీడియో చేస్తాను. దానికి సంబంధించి మిగతా డౌట్స్ కూడా నేను సాయంత్రం పాటు లైవ్లో మీకు ఆ డౌట్స్ని క్లియర్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. కామెంట్కి నేను రిప్లై ఇవ్వకపోయినా నేను సాయంత్రం లైవ్ చేస్తాను కదా, ఆ లైవ్లో ఖచ్చితంగా దాన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. లైవ్ వీడియోలో ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మనము 7 సర్వీసెస్ చెప్పాం రేషన్ కార్డులో. 7 సర్వీసెస్. 1 న్యూ రేషన్ కార్డ్, 2 యాడింగ్ స్ప్లిట్టింగ్, ఓకేనా. 3 మీ 7 క్లియర్గా చెప్తాను. న్యూ రేషన్ కార్డు, యాడింగ్, స్ప్లిట్టింగ్, డిలీషన్, ఓకేనా. రాంగ్ ఆధార్ కరెక్షన్, అడ్రస్ కరెక్షన్, రేషన్ కార్డు అడ్రస్ కరెక్షన్, తర్వాత రేషన్ కార్డు సరెండర్. 7 సర్వీసెస్ క్లియర్. 7 సర్వీసెస్. ఇప్పుడు నేను అందరికీ కామన్గా మెజారిటీ పీపుల్ ఏం కోరుకుంటారు అంటే తమ పిల్లల్ని అలాగే పెళ్ళైన భార్యని తమ రేషన్ కార్డులోకి యాడ్ చేసుకొని న్యూ రేషన్ కార్డు పొందాలనేది, ఓకేనా. ముందు మనం యాడింగ్ గురించి నేను వీడియోలో తెలియజేస్తాను. యాడింగ్ గురించి అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఫిల్ చేయాలో చెప్పాను. అప్లికేషన్ ఫాము తప్పులు చేయొద్దు. మీ రిలేషన్ తప్పు పెడితే అదే రిలేషన్తో రేషన్ కార్డులో వచ్చేస్తుంది. సో రిలేషన్ సంబంధించి ఇంతకుముందు కరెక్షన్ ఉండేది, ఇప్పుడు రిలేషన్ చేంజ్ చేసుకోవడానికి కూడా కరెక్షన్ లేదు. దయచేసి అప్లికేషన్ ఫామ్ క్లియర్గా ఫిల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ భార్యని మీ రేషన్ కార్డులోకి యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మీరు యాడింగ్ అప్లికేషన్ పెడతారు. ఇక్కడ యాడింగ్ పెట్టేది ఎవరండి అంటే మీరు అనుకోవద్దు. మీ ఇంట్లో మీ అమ్మగారు ఉంటారు కదా, మీ రేషన్ కార్డు హెడ్ ఎవరు? ఇప్పుడు భర్త ఉన్నాడు. ఇప్పుడు తల్లి, ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి, తల్లి, కొడుకు, తల్లి, తండ్రి, కొడుకు పెళ్లి చేశారు అంటే వేరే ఆ కోడలు వేరే రేషన్ కార్డులో ఉంది. ఆ కోడలు తీసుకొచ్చి ఈ యొక్క ముగ్గురు రేషన్ కార్డులో యాడ్ చేయాలి. ఎస్ఆర్నో ఈ రేషన్ కార్డు యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ ముగ్గురులో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు? తల్లి, తండ్రి, కొడుకు. ఈ కొడుకు భార్యని తీసుకొచ్చి కోడలు అమ్మనానికి రేషన్ కార్డులో ఉంది కదా, ఆ కోడలు తీసుకొచ్చి ఈ యొక్క కొడుకు రేషన్ కార్డులో యాడ్ చేయాలి. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ తల్లి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. అంటే రేషన్ కార్డు యొక్క హెడ్ ఎవరు అవుతారు? తల్లి అవుతారు. సో ఈ తల్లి అప్లికెంట్ అవుతారు ఇప్పుడు, ఓకేనా. తల్లి అప్లికెంట్ అవుతారు. లేదు తండ్రి ఉంటే తండ్రి, తల్లి చనిపోయింది, తండ్రి ఏమన్నారు? తండ్రి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇప్పుడు ఏమంటారంటే మ్యాక్సిమం అందరూ తల్లు ఉంటారు కాబట్టి తల్లి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. మెజారిటీకే చెప్పాలి, కన్విన్స్ చేయకూడదు కాబట్టి మిమ్మల్ని. సో తల్లి ఇప్పుడు అప్లికేషన్ పూర్తి చేస్తున్నాం, యాడింగ్ అప్లికేషన్ పూర్తి చేస్తున్నాం. అప్లికెంట్ ఎవరంటే తల్లి. ఇప్పుడు మనం ఎవరిని యాడ్ చేస్తున్నాం? తీసుకొచ్చి కోడల్ని. ఎస్ఆర్నో అక్కడ తల్లి పైన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ తల్లి ఆధారు, తల్లి డీటెయిల్స్, ఆదాయం మొత్తం రాస్తారు. కింద చేర్పుల్లో యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో కోడల్ని యాడ్ చేస్తాం, ఓకేనా. కోడల ఆధారు అక్కడ ఏం చేస్తాం? కోడల ఆధారు స్త్రీ యజమానితో సంబంధం, కోడల్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళకి పిల్లలు కూడా కలిగి ఉన్నారు, పిల్లల్ని కూడా యాడ్ చేయాలి. అప్పుడు పిల్లల్ని యాడ్ చేసినప్పుడు అవుతారు, మేల్ అయితే మనవడు, ఫిమేల్ అయితే మనవరాలు. ఎవరికి? ఈ రేషన్ కార్డులో యాడ్ చేయాలి కదా. ఇటు తల్లిని, ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ కొడుకుని కాబట్టి నా భార్యని, నా పిల్లల్ని మా అమ్మ నాన్న రేషన్ కార్డులో యాడ్ చేయాలి కాబట్టి మా అమ్మకి వీళ్ళు ఏమవుతారు? కోడలు, మనవడు, మనవరాలు. ఓకే, యాడింగ్ అయిపోయింది, క్లియర్. ఇది రిలేషన్షిప్. సో యాడింగ్ అయిన తర్వాత ఎంత టైం పడుతుంది స్ప్లిట్టింగ్? చాలామంది అడుగుతున్నారు, సార్ యాడింగ్ అయిన తర్వాత ఎంత టైం పడుతుంది స్ప్లిట్టింగ్కి? ఓకేనా. ఎంత టైం పడుతుంది అంటే యాక్చువల్గా మీరు యాడ్ చేసుకున్న తర్వాత మీ అమ్మగారు, మీ భార్యని కావచ్చు, లేదు మీ కొడుకు కూతురు అవ్వచ్చు, యాడ్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ వేయాలి. ముందు ఈకేవైసీ ఎవరు వేయాలి? ఇటు కోడలు వేయాలి, పిల్లలైతే పిల్లలు వేయాలి. పిల్లలకైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సరిపోతుంది యాడింగ్కి. అదే ప్రూఫ్స్ కోడలకైతే ఇంతకుముందు మ్యారేజ్ సర్టిఫికేట్ అన్నారు, ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పేశారు. అంటే అక్కడ అప్లోడ్ అవ్వడం, మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా కూడా కోడల్ని యాడ్ చేసుకోవచ్చు రేషన్ కార్డులోకి, నో డౌట్, ఓకేనా. యాడ్ చేసేసాం. యాడ్ చేసినాక ఇటు కోడలు అటు తల్లి ఇద్దరు కూడా ఈకేవైసీ వేయాలి. ఈకేవైసీకి 3 days టైం ఇస్తారు. 3 days తర్వాత వీఆర్ఓ లాగిన్లో ఉంటుంది. వీఆర్ఓ గారి లాగిన్లో 6 step వ్యాలిడేషన్ జరుగుతుంది. వీఆర్ఓ గారికి 7 days SLA ఉంటుంది, 7 రోజులు. 7 రోజుల్లో ఈ వీఆర్ఓ గారు అప్రూవ్ చేయాలి, అది వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్ 6 step వ్యాలిడేషన్ వీఆర్ఓ గారి లాగిన్లో ఉంటుంది కాబట్టి 6 step వ్యాలిడేషన్. అక్కడ ఒకవేళ మీ భార్య ఇన్కమ్ ట్యాక్స్ పేరు కావచ్చు, లేదు గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు, లేదంటే 4-wheeler ఉండొచ్చు, ల్యాండ్ ఎక్కువ ఉండొచ్చు, 300 units కంటే ఎలా 6 step వ్యాలిడేషన్లో జరుగుతుంది. ఒకవేళ అక్కడ 6 step వ్యాలిడేషన్లో ఎలిజిబుల్ అయిపోతే రేషన్ కార్డు ఇంకా మీకు రాదు, అంటే మీ అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. యాడింగ్ అనేది కూడా జరగదు. ఓకే, సేమ్ అక్కడ యాడింగ్ అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ గారి లాగిన్కి వెళ్తుంది. ఎంఆర్ఓ గారి లాగిన్లో మనకి 21 days SLA, ఓవర్లాగా 31 days SLA. ఈ స్ప్లిట్టింగ్ ఏది ఓన్ అప్రూవ్కి. తర్వాత ఇష్యూ స్ప్లిట్టింగ్ పైన అప్రూవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని రేషన్ కార్డు June 7 అన్నాం కదా, ఆ 7ని పొడిగించే అవకాశం ఉంది.
ఓకే. సో యాడింగ్ అయిపోయింది. యాడింగ్ అయిన తర్వాత ఒక 1 మంత్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ తర్వాత 1 మంత్ అయిన తర్వాత యాడ్ అయిపోయారు మీ రేషన్ కార్డులోకి. ఇప్పుడు స్ప్లిట్ చేయాలి. మీరు ఇక్కడ స్ప్లిట్ 4 రకాలు. స్ప్లిట్ 4 రకాలు. నార్మల్ స్ప్లిట్, విడో స్ప్లిట్, విడోవర్ స్ప్లిట్, సింగిల్ మెన్ ఆర్ సింగిల్ ఉమెన్ స్ప్లిట్. 4 రకాలే. మనం మళ్ళీ చెప్తాను చూడండి. అన్నప్పుడు ఈ 4 రకాలు. ఒకటి నార్మల్ స్ప్లిట్, రెండోది విడో స్ప్లిట్, మూడోది విడోవర్ స్ప్లిట్, నాలుగోది సింగిల్ మెన్ ఆర్ ఉమెన్ ఆర్ హిజ్రా. 4 స్ప్లిట్లు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పే స్ప్లిట్ నార్మల్ స్ప్లిట్లో మనం భార్యాభర్తలు స్ప్లిట్ అంటాం కదా, భార్యాభర్తలు కొత్త రేషన్ కార్డు స్ప్లిట్ అంటాం కదా, దాన్ని నార్మల్ స్ప్లిట్ అంటాం. ఇప్పుడు మన కేసు నార్మల్ స్ప్లిట్ కేసు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ అప్లికేషన్ ఫామ్ ఉంది, ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాను నేను ఏం ఫిల్ చేశాను, ఎలా యాడ్ చేయాలనేది క్లియర్గా. ఇప్పుడు ఏం ఫిల్ చేశాను, రేషన్ కార్డు విభజన కొరకు దరఖాస్తు, రేషన్ కార్డు విభజన కొరకు దరఖాస్తు. అక్కడ కుటుంబ పెద్ద వివరాలు. కుటుంబ పెద్ద ఎవరు అవుతారు? అత్తే కదా. కుటుంబ పెద్ద కోడలు యాడ్ చేసుకునేది అత్తే కాబట్టి, అత్త పెద్ద కాబట్టి, అంటే అత్త అంటే మా అమ్మగారు కాబట్టి మా అమ్మగారి పేరు, తర్వాత మా అమ్మగారి అంటే తండ్రి లేదా భర్త పేరు, మన నాన్నగారి పేరు, ఆధార్ నెంబరు అమ్మగారిది, రేషన్ కార్డు మాది, ఫోన్ నెంబరు, ఇవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్ కోసం నోట్ చేయడం జరిగింది. పుట్టిన తేదీ, చదువుకున్నారా, క్యాస్టు, యాన్యువల్ ఇన్కము పర్ మంత్. రూరల్ అయితే 1,20,000 లోపు ఉండాలి పర్ యానం వార్షిక ఆదాయము. అది అర్బన్ అయితే 1,44,000 లోపు ఉండాలి. ఓకేనా. తర్వాత చిరునామా కృష్ణా జిల్లా, మండలము, విలేజ్, స్ట్రీట్, పిన్ కోడ్, క్లస్టర్ వెళ్తే క్లస్టర్ వేయండి, లేకపోతే వదిలేసేయండి. ఇక్కడ విభజించవలసిన సభ్యుల వివరాలు, విభజన విధానం చూసారా. విభజన విధానంలో ఇక్కడ ఏముందంటే మనకి భార్య భర్త కొరకు కొత్త కార్డు, ఇది నార్మల్ స్ప్లిట్ అంటాం. ఇంకో 4 స్ప్లిట్లు చెప్పాను కదా విభజన కొరకు. సో రెండో స్ప్లిట్ ఏంటి, వితంతు కార్డు అంటే విడోవర్ విత్ చిల్డ్రన్ విడోవర్ స్ప్లిట్. విడోవర్ అంటే విడాకులు తీసుకున్న వ్యక్తి అంటే విడోవర్, సో పిల్లలతో, ఇది కూడా విడోవర్ స్ప్లిట్. నాలుగోది ఒంటరి మహిళ లేదా ఒంటరి పురుషుడు, అవావిహితులు అంటే పెళ్లి కాని వాళ్ళు లేదా హిజ్రా, ఇది మనకి సింగిల్ మెన్ ఆర్ సింగిల్ ఉమెన్ స్ప్లిట్. 4 స్ప్లిట్ అన్నాం కదా. ఇప్పుడు మనం చెప్పుకునే స్ప్లిట్ నార్మల్ స్ప్లిట్, విడో సింగిల్ మెన్ కదా, నార్మల్ స్ప్లిట్ అంటే భార్యాభర్తలకి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి అంటే ఆ స్ప్లిట్ అనమాట అది. సో ఇప్పుడు మా అమ్మ నాన్న ఉన్న రేషన్ కార్డులో నా భార్యని తర్వాత మా పిల్లల్ని యాడ్ చేశాను, యాడింగ్ అయిపోయింది అనుకుందాం. అంటే యాడ్ చేసిన తర్వాత 1 మంత్ పడుతున్నాను కదా మినిమమ్. ఆ 1 మంత్ అయిపోయిన తర్వాత, ఎస్ఎల్ఏ అయిపోయిన తర్వాత, అప్పుడు యాడ్ అయిన చెక్ చేసుకున్న తర్వాత, స్టేటస్ సక్సెస్ వచ్చిన తర్వాత అప్పుడు స్ప్లిట్టింగ్ వెళ్ళాలి. స్ప్లిట్టింగ్ అండి నార్మల్ స్ప్లిట్, భార్యాభర్తలకి కొత్త రేషన్ కార్డు నార్మల్ స్ప్లిట్. ఓకేనా. ఓకే. నార్మల్ స్ప్లిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్. ఇక్కడ ఎవరి పేరు రాయాలి నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ఈ అప్లికెంట్ ఎవరు, మా అమ్మగారు. ఎవరిని యాడ్ చేస్తుంది, ఎవరు యాడింగ్ అయిపోయింది కదా, ఎవరిని విభజిస్తున్నాం అంటే ఎవరిని స్ప్లిట్ చేస్తున్నాం, నన్ను, నా భార్యని, నా పిల్లల్ని. నాకు ఒక పాప ఉంది కాబట్టి ఒక పాప, అంటే మొత్తం 3 స్ప్లిట్ అవుతున్నాం. మా అమ్మగారు మా 3 స్ప్లిట్ చేస్తుంది. అప్లికెంట్ స్ప్లిట్ చేయమని అభ్యర్థిస్తుంది. మా అబ్బాయిని, మా కోడల్ని, మా మనవరాల్ని స్ప్లిట్ చేయండి, వాళ్ళని స్ప్లిట్ చేసి వాళ్ళు కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేయండి అని చెప్పి ఎవరు కోరుకుంటున్నారు, మా అమ్మగారు. సో అప్లికెంట్ మా అమ్మగారు. అప్పుడు ఎవరు స్ప్లిట్ చేయమంటున్నారు కాబట్టి ఇక్కడ క్లియర్గా ఎందుకు చెప్తుంది, క్లియర్గా అంటే రిలేషన్షిప్ కరెక్ట్గా రావాలని చెప్పేసి. ఇక్కడ ఫస్ట్ మా కోడల్ని స్ప్లిట్ చేయని చెప్పి, కోడల ఆధారు, కోడల నేము, లింగము స్త్రీ, రిలేషన్షిప్ విత్ కుటుంబ పెద్ద బంధుత్వం. ఇప్పుడు కుటుంబ పెద్ద బంధుత్వం ఎవరు అవుతారు, కోడలే కదా, మా ఆవిడ. సో ఇప్పుడు తర్వాత నా పేరు, నేనేమవుతాను, నా ఆధారు, నా పేరు, నా లింగము మొత్తం చూసుకుంటే పురుషుడు. సో నేను కొడుకు అవుతాను, రిలేషన్షిప్. తర్వాత మా పాప పేరు, మా పాప మా అమ్మగారికి ఏమవుతుంది, మనవరాలు. సో మనవరాలు. ఇది స్ప్లిట్, ఇది నార్మల్ స్ప్లిట్. రిలేషన్షిప్ చాలా నీట్గా ఉండాలి. మీరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, స్ప్లిట్ కానీ ఎడిషన్ కానీ అంటే కుటుంబ పెద్ద అమ్మగారు కాబట్టి అమ్మగారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. అది మీరు పెట్టుకుంటే అప్లికేషన్ ఫిల్ చేయడం చాలా ఈజీ, మీకు చాలా కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అర్థమవుతుందా. యాడింగ్లో కూడా ఎవరు యాడ్ చేస్తున్నారు, అభ్యర్థి ఎవరు అంటే అత్తగారు కోడల్ని, తర్వాత పిల్లల్ని, కోడలు కోడల్ని యాడ్ చేసుకుంటుంది, తర్వాత పిల్లల్ని కోడలు, లేకపోతే మనవరాలు, మనవడు. ఓకేనా. యాడింగ్ చేసుకుంటుంది ఎవరు, అత్తకి కోడలు. ఓకే. అత్త అంటే మా అమ్మగారు. ఓకేనా. సో తర్వాత ఎడిషన్ అయిపోయిన తర్వాత స్ప్లిట్ చేయమని అడుగుతుంది ఎవరు, అత్తగారే. మా కోడల్ని, మా అబ్బాయిని, మా మనవడిని, లేదా మా మనవరాల్ని స్ప్లిట్ చేయండి. సో రిలేషన్షిప్ అలా వస్తుంది. అక్కడ అప్లికెంట్ అత్తగారు అవుతారు. అత్తగారు అంటే మా అమ్మగారు, అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ. ఓకేనా. సో ఇలా స్ప్లిట్ అయిన తర్వాత దీనికి కూడా ఎస్ఎల్ఏ ఉంటుంది సేమ్. దీనికి కూడా 60 అబిలిటేషన్ జరుగుతుంది.
సో జరిగిన తర్వాత మీకు జూన్ ఆర్ జూలై ఆగస్టు ఎప్పుడైనా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడైతే గవర్నమెంట్ ఇష్యూ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా కొత్త రేషన్ కార్డు వచ్చేస్తుంది. అప్పుడు కూడా ఈ కేవైసీ వేయాలి అంతే. కొత్తగా రేషన్ కార్డుకి అప్లికేషన్ ఏమి ఉండదు. స్ప్లిట్తోనే మొత్తం స్ప్లిట్ అయిపోయిందంటే మీరు మీరు ఎప్పుడైతే స్ప్లిట్కి అప్లికేషన్ చేశారో ఇంకా మీరు ఏ అప్లికేషన్ పెట్టవసరలా. ఓకేనా. ఎడిషన్ కొరకు ఒక దరఖాస్తు, స్ప్లిట్టింగ్ కొరకు ఒక దరఖాస్తు, ఈ రెండు దరఖాస్తులు పెడతారు, మీకు కొత్త రేషన్ కార్డు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? అసలు ఫస్ట్ పేజీ ఒకటి ఉంది, కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు అని. ఇది ఎవరు పెడతారు అంటే అసలే రేషన్ కార్డు లేని వాళ్ళు, అంటే గతంలో రేషన్ కార్డు లేని వాళ్ళు లేదా అప్లై చేసి ఇన్ఎలిజిబుల్ అయిపోయిన వాళ్ళు కొత్త రేషన్ కార్డు గురించి కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ పూర్తి చేయాలి. మీరు అవసరంలా, ఎందుకంటే మీరు ఆల్రెడీ రేషన్ కార్డు హోల్డరు, మీరు ఏదో ఒక రేషన్ కార్డులో ఉన్నారు, మీరు కొత్త రేషన్ కార్డు గురించి అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్ప్లిట్ అవుతారు. రేషన్ కార్డు స్ప్లిట్ అంటాం దీన్ని. సో ఒక రేషన్ కార్డులోంచి ఒక రేషన్ కార్డుకి ఇంకో కొత్త రేషన్ కార్డుకి స్ప్లిట్ అవుతారు. ఇక్కడ మీరు కొత్తగా స్ప్లిట్ అయిపోయినారంటే కొత్త రేషన్ కార్డు మీకు ఇష్యూ చేస్తారు. దాన్ని కొత్తగా మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీకు అర్థమవుతుందా? మీరు ఆల్రెడీ మీ భార్య మీ రేషన్ కార్డులో ఉంది, మీ పిల్ల మీ రేషన్ కార్డులో ఉన్నారు, ఇప్పుడు ఎడిషన్ అవసరం లేదు కదా, డైరెక్ట్గా స్ప్లిట్ అయిపోతారు. జస్ట్ స్ప్లిట్ చేస్తే మీకు కొత్త రేషన్ కార్డు వచ్చేస్తారు. అది కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ ఎవరు పెట్టుకుంటారు అంటే ఈ అప్లికేషన్ ఫామ్, కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ హెడ్డింగ్ 7 ఆప్షన్స్ ఉన్నాయి కదా. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు అనే ఆప్షన్ ఉంది కదా, అది ఎవరు అప్లై చేసుకుంటారు? గతంలో రేషన్ కార్డు లేని వాళ్ళు, గతంలో ఏదైనా రేషన్ కార్డు అప్లై చేసినప్పుడు 4 వీలర్ వల్ల, ఇన్కమ్ ట్యాక్స్ పే వల్ల, కరెంట్ బిల్ వల్ల ఇన్ఎలిజిబుల్ అయిపోతే వాళ్ళు మళ్ళీ 60 అబాలిషన్లో అర్హులైతే వాళ్ళు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయాలి, ఎందుకంటే వాళ్ళకి రేషన్ కార్డే లేదు కాబట్టి. బట్ స్ప్లిట్టింగ్ అన్నాం కదా, ఈ స్ప్లిట్లో కొత్త రేషన్ కార్డు వస్తుంది కదా. స్ప్లిట్ చేసుకోవడం వల్ల రేషన్ కార్డు స్ప్లిట్ చేయడం వల్ల కొత్త రేషన్ కార్డు వస్తుంది కదా. వాదే వాళ్ళు అప్లై చేస్తారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డులో ఉన్నవాళ్ళు. ఓకేనా. నేను మా అమ్మగారు ఉన్నారు, నా రేషన్ కార్డులో మా పాప మా ఆవిడ కూడా ఉంటే జస్ట్ స్ప్లిట్ చేస్తాను అంతే, కొత్త రేషన్ కార్డు వచ్చేస్తుంది. లేదు మా అమ్మ నాన్న మేము ఉన్న రేషన్ కార్డులో మా పాప భార్య లేకపోతే, మా భార్య వాళ్ళ అమ్మ నాన్న రేషన్ కార్డులో ఉంటే వాళ్ళ అమ్మ నాన్న రేషన్ కార్డులో నుంచి మా రేషన్ కార్డులో మా భార్యని యాడ్ చేస్తాం, మా పాపను కూడా మా రేషన్ కార్డులో యాడ్ చేసుకుంటాను, నేను యాడ్ చేసుకొని తర్వాత స్ప్లిట్ చేస్తాను. సో ఇది యాడింగ్ స్ప్లిట్టింగ్ సంబంధించి. సో కన్విన్స్ పడద్దు, 1-2 సార్లు మీరు మైండ్ పెట్టి ఆలోచిస్తే కరెక్ట్గా అర్థమవుతుంది. రిలేషన్షిప్ వెరీ అత్తగారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. అంటే భర్త యొక్క తల్లి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే, భర్త యొక్క తల్లి అభ్యర్థి. ఓకేనా. భర్త యొక్క తల్లి లేకపోతే భర్త యొక్క తండ్రి అభ్యర్థి అవుతారు, అప్లికెంట్. ఓకేనా. దీన్ని బట్టి ఏది స్ప్లిట్లో, నేనేది స్ప్లిట్లో గురించి చెప్తున్నా, ఎడిషన్ స్ప్లిట్ గురించి చెప్తున్నా. కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ అంటే అస్సలు కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళు అంటే కొత్తగా వాళ్ళు అక్కడ డైరెక్ట్గా భార్యే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అయిపోతుంది. అక్కడ అభ్యర్థి భార్యే. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు, అలా ఏ రేషన్ కార్డు లేరు, గతంలో అప్లై స్ప్లిట్ చేసుకున్నారు, రేషన్ కార్డు ఎక్కడ ఏ రేషన్ కార్డులో లేరు, కొత్తగా అప్లై చేయాలి, కొత్త రేషన్ కార్డు గురించి పెట్టుకుంటారు, 60 అప్లికేషన్ అర్హులు ఉన్నామని చెప్పేసి. అక్కడ భార్య హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అవుతుంది. ఓకేనా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి ఇంకా డౌట్స్ కామెంట్ చేయండి. సాయంత్రం లైవ్ చేస్తాను నేను, ఆ లైవ్లో మీరు ఇప్పుడు ఉన్న కామెంట్స్ చదివి లైవ్లో మీకు ఆన్సర్ చేస్తాను. ఓకేనా. అందరూ బాగుంటారు, అందరికీ మంచి జరగాలి. జై హింద్.